వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రధానమంత్రి మోడీకి చెప్పి రద్దు చేయించగలరా అని మాజీ మంత్రి ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సవాల్ విసిరారు. బుధవారం ప్రధానమంత్రి మోడీ విజయవాడ రానున్న సందర్భంగా జరిగే బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయించి హామీ ఇవ్వగలరా అని వడ్డే శోభనాధీశ్వరరావు ప్రశ్నించారు. ఈ యాక్ట్ ను అమలు చేయమని సిఫార్సు చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని నీతి ఆయోగ్ రూపకల్పన కాదా అని విమర్శించారు. నేడు విమర్శిస్తున్న టీడీపీ అసెంబ్లీలో వారి ఎమ్మెల్యేల పయ్యావుల కేశవ్ ఈ యాక్ట్ సరైనదని మద్దతు పలకలేదా అని గుర్తు చేశారు. లోపల మద్దతు పలుకుతూ పైకి మాటల గాంభీర్యం ప్రకటిస్తున్నారని టీడీపీని విమర్శించారు. ఈటీవీ అన్నదాతల్లో యాక్ట్ అనుకూల కథనాలు కూడా ప్రచారమయ్యాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ యాక్ట్ ను ప్రశ్నించాలని, నిలదీయాలని, రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ పొత్తుగా మారిందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో వచ్చిన భూసేకరణ సవరణ చట్టం ప్రకారం వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడిందని, ఈ అవకాశం టీడీపీ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. బుధవారం విజయవాడలో జరిగే ప్రధానమంత్రి రోడ్ షోలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయిస్తామని ప్రకటించగలరా అని టీడీపీని మరోసారి సవాల్ చేశారు. ప్రత్యేక హోదా కోసం హామీని, విభజన చట్టాల హామీలు నిలబెట్టగలుగుతున్నారా అని ప్రశ్నించారు. 14వ ప్లానింగ్ కమిషన్ ఇవ్వొద్దని చెప్పిందని ప్రధానమంత్రి అంటున్నారని, వాస్తవానికి ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వటానికి వ్యతిరేకమని నిలదీశారు.